ఏమండి, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అమ్మ దేవుడిని నమ్ముకుంది, నేను నమ్ముకోవాలా. పొలం వేసాడు, నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చినా సెల్ ఫోన్ పోలా. జేబులో సెల్ ఫోన్ ఉంది, చేతిలో పురుగు మందు డబ్బా ఉంది, తీసుకొని పొలానికి పోయాడు. ఆయనే చెప్పాడు, నాకు తెలియదు. పురుగు మందు డబ్బా ఎందుకు తీసుకెళ్ళాడంటే తాగి ఆ పొలంలోనే చచ్చిపోదామని పోయాడు. నిజంగా పొలంలో కూర్చున్నాడు. మరి చచ్చిపోతున్నప్పుడు బాధ కలిగిద్దిగా, భార్య పిల్లలు తల్లి కుటుంబం బాధపడి సావాలనుకుని ఇవన్నీ పెట్టుకుంటే కాదు అని మూత తీసుకుంటున్నాడు. కరెక్ట్గా సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చిందిగా, బెల్ సౌండ్, అట్లా సౌండ్ వచ్చింది. రియల్గా జరిగింది. నేను ఎచ్చుల కోసం చెప్పట్లా, యథార్థంగా చెప్తున్నా. ఏందని చూస్తే ఈ షార్ట్ ఒకటి ఎవరు అప్లోడ్ చేసింది వెళ్ళింది ఆయనకి. ఏంది ఇది, ఏమొచ్చింది ఇందులో అని ఆన్ చేశాడు, ఓపెన్ చేశాడు. దాన్ని కరెక్ట్గా వస్తుంది. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అన్నాడు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? పిరికి పందా, దద్దమ్మ, లే, చావటానికి తెగించిన సమస్యను ఎదుర్కోవటానికి తెగించు. నువ్వు చచ్చిపోతే సమస్య పోయిద్దా? నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు జాలి పడతారా? మా సొమ్ము తిన్నాడు సచ్చాడు ఎదవాంచి దూషించరా? సావు పరిష్కారం కాదు, ఎదిరించాలి, తెగించాలి, పోరాడాలి, నిలదొక్కాలి. లే, దేవుడు నీకు తోడైనాడు. ఈ 4 మాటలే ఉంటాయి అందులో. కడుపులో మండిపోయిందంట ఆయనకి. ఎవరేనా పాప, కాస్త అవగాహన తక్కువ మనిషి ఆయన. చుట్టూ చూస్తానంటే ఎక్కడున్నాడు, ఏడుండి చూసి నాకు ఫోన్ చేశాడు అనుకుంటారు. సరే, ఆ రోజుకి ఆలోచన పోయింది, దయ వదిలిపోయింది. ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ నా గురించి ఆయనకి ఎందుకు చెప్పావు అన్నాడు. ఎవరయ్యా ఆయన? నేను పొలంలో కూర్చుంటే ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఎందుకు చెప్పావు? నా వ్యవహారం ఆయనకి ఎందుకు చెప్పావు అన్నాడు. ఆయన ఎవరు, నీ వ్యవహారం ఏందిరా, నీ గోల పోరయ్యా అన్నాడు. సరే, మీరు నిజంగా నమ్మండి, మళ్ళీ 2వ సారి అదే పని చేశాడు. మళ్ళీ పోయాడు పొలానికి. ఆ రోజు కాకుండా మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ కొంచెం సమస్యలు మళ్ళీ పోయాడు చెట్టు కిందకి. సేమ్ సన్నివేశం మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ తాగేదాన్ని సిద్ధం చేసుకున్నాడు. మళ్ళీ బెల్ మోగింది, మళ్ళీ వాక్యం ఓపెన్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు దద్దమ్మ, పిరిగి పందా, ఇది ఉంటాడు నన్ను పని కట్టుకొని చెప్తున్నాడు. నన్ను కనిపెట్టే పంపిస్తున్నాడు ఎవడో మొత్తాన్ని. కానీ మళ్ళీ చుట్టూ లేచి అంతా చుట్టూ చూసుకొని ఇంటికి పోయి అబద్ధాలు ఆడకుండా చెప్పు, నా గురించి నువ్వేగా చెబుతుంది ఆయనకి అన్నాడు. ఆయన ఎవరు, నువ్వెవరు అంటే ఏనాని ఫోటో చూపించాడు. అప్పుడు విషయం చెప్పాడు. నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా చేసుకోబోతున్నాను. ఈయన కరెక్ట్గా నాతోనే ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. అదేమంటే తిడతాడు, దద్దమ్మ పిరిగి పొందా, నువ్వు చస్తే జనం మెచ్చుకుంటారు అనుకున్నావా? తిడతారు. నిన్ను ప్రేమించి నీకే చచ్చిపోయినాడు అంటే నువ్వెందుకు చావాలనుకుంటు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పకపోతే ఈయనకి ఎట్ట తెలుసు? ఈయనకి తెలియకపోతే నా ఫోన్కి ఎందుకు పంపిస్తున్నాడు? ఇంకా లోకంలో మనుషులు లేరా? ఇది కూడా ఎప్పుడు పంపిస్తున్నాడు? కరెక్ట్గా నేను దాగబోయేటప్పుడే పంపిస్తున్నాడు. మరి చూడకుండా చేస్తున్నాడా? ఇది ఎక్కడ ఉంటాడు అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పి, అరే ఇది చిలకలూరిపేట ఆయన శాలేం రాజు గారు, నాయనరా బాబు, ఇక్కడే రా, మన పేటలో ఉంటాడు. అవునా, దగ్గరే, అందుకనే కనిపెట్టాడు నా వ్యాపారం. ఆయన కాదురా కనిపెట్టింది, నిన్ను కనిపెట్టింది యేసయ్యరా. నీకు ఆ సన్నివేశం ఏర్పడినప్పుడు నువ్వు చావకూడదని, నువ్వు బ్రతకాలని కోరుకుంది యేసయ్యరా. నువ్వు ఆ కండిషన్లో ఉన్నప్పుడు నిన్ను వెతికింది ఆయనరా. ఆయన నీకు పంపించింది, ఆయన చేత మాట్లాడించింది ఆయన, అది నీకు చేరేసింది ఆయనయ్యా, యేసయ్యరా. నువ్వు చావటం ఆయనకి ఇష్టం లేదయ్యా, నువ్వు బతకాలి. ఆయన అట్లాంటి ఆలోచన చేసుకుంటావా? మేమేమైపోవాలని ఆవేడ్చి ఆయన ఏడ్చి, అప్పుడు అసలు ఈయన ఎవరు తెలుసుకుందామని వచ్చాడు. వచ్చిన రోజే దేవుని వాక్యం విని నా దగ్గరికి వచ్చి కలుసుకొని, నాకు అర్థమైపోయింది యేసుప్రభు నిజమైన దేవుడు. ఆయన
అందరూ మర్చిపోయినా ఆయన మర్చిపోడు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన చూస్తాడు. నేను చావటం కాదు, నేను బతికి బాగుండాలని కోరుకుంటున్నాడు. ఆయనకి నేను కనబడతానే ఉన్నాను. నేను ఆయనను కలుసుకున్నాను. అయ్యా నేను బాప్తీసం తీసుకుంటానని వచ్చాడు. ఇప్పుడే కదయ్యా నువ్వు వస్తుంది, ఇంకా 4 వారాలు రాయ్యా అంటే నాకు అర్థం కాకపోతే కదయ్యా. నాకు అర్థమైందయ్యా, నాకు ఆయన కావాలయ్యా. మరి నీ కుటుంబంలో నీ భార్య పిల్లలు ఇంకా దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళు ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, నేను వేస్తానయ్యా ముందు అడుగు, నాకు ఇయ్యయ్యా బాప్తీసం అని తీసుకున్నాడు. మన సండే కూడా కనపడ్డాడు. సంవత్సరాలుగా వస్తానే ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యాలు ఒకటి కాదు. అప్పుల ఈయన చావాలనుకున్నాడు. తెలంగాణలో ఒక ఆమె సమస్యలతోనే ఫుల్లుగా తాగిందంట మందు. గుడంబ తాగిందో మరి ఏం తాగిందో మొత్తానికి తాగి, రైలు ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ మీద ఒకదాని మీద తల పెట్టి ఒకదాని మీద కాళ్ళు పెట్టి పండుకున్నాడు. ఆమె వచ్చి చెప్పింది, నేను కాదు. ఇంకా సేపట్లో ట్రైన్ వచ్చిద్దనంగా మళ్ళీ బెల్ మోగింది. ఏమో దగ్గర కూడా సెల్ ఉంది. ఆ మత్తులోనే, ఎంత మత్తున్నా చచ్చిపోయేటప్పుడు భయం ఉంటుందిగా. ఓపెన్ చేస్తే దేవుని మాటలు, నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టి నీకోసం చనిపోయి చచ్చేంత ప్రేమించే ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? చస్తే సుఖం కలిగిద్ది అనుకున్నావా? ఆత్మ నరకానికి వెళ్ళి తెప్పించిదానాలే. ధైర్యం తెచ్చుకో, నిలబడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని ఈ వ్యాఖ్య ఆమెకంది. ఆ మత్తు వదిలిపోయి చటుక్కుని లేచి పక్కకు వచ్చింది. తర్వాత రైలు పోయింది. లేకపోతే తల ఒక ముక్క, కాళ్ళు ఒక ముక్క, ఎందుకంటే బాగా తప్పదాగి ఉంది కదా, పీస్ అయిపోయేది క్షణాలలో. ఇక్కడ గమనించాలి. ఆ వచ్చి నేరుగా పేటకు వచ్చి ఏడుస్తూ చెప్తుంది, అయ్యా నా సాక్ష్యం ఇదయ్యా, ఆ తర్వాత నేను మానుకున్నానయ్యా, ఆపేశాను, ఇప్పుడు నేను బాప్తీసం అందుకున్నాను, మామూలు మనిషిని అయ్యాను. ఇది నీకు చెప్పాలని నేను రోజుల నుంచి ఆరాటపడుతున్నానయ్యా, ఇప్పుడు దొరికింది అవకాశం అని నన్ను కలుసుకొని ఆమె నాకు సాక్ష్యం ఇస్తే, ఈ మాటలు నేను చెబితే జనం నమ్మరు. యేసయ్య ఒక్కొక్క మనిషిని ఎలా పట్టించుకుంటాడో జనానికి అర్థం కావాలరా. సర్వకాల సర్వావస్థల యందు సర్వ మనుషులకు ఎలా అందుబాటులో ఉంటాడో ఎలా గమనిస్తాడు. శాలేమరాజు కాదు, వీకేం తెలుసు? వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు, ఈడాడు తొంగున్నాడో తెలియదు. కానీ ఆ మాటల్ని పట్టుకొని బాధలో ఉన్న బిడ్డ దగ్గరికి చేరవేసి తన బిడ్డను నశించకుండా కాపాడుకుని ఆయన మమత.